ఈ కాలంలో పురుగు మందులు లేనిదే వ్యవసాయం నడవదు. రైతుల పొలాల్లో రసాయన మందుల వాడకం పరిపాటిగా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఫెర్టిలైజర్ వాడకం అధికంగా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ నలుగురికి బోధిస్తోంది మహిళా రైతు నాగేంద్రమ్మ. ప్రతిష్టాత్మక గుల్బేనియానా అవార్డు కూడా వరించింది. ఈ అవార్డు గురించి, తన ప్రకృతి సేద్యం గురించి మహిళా రైతు నాగేంద్రమ్మతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. పురుగు మందులు ఎటువంటి రసాయనాలు లేకుండా పూర్తిగా ప్రకృతి సేద్యంలోనే పండించిన పంట వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ పండించిన రైతుకి ఇటీవల పోర్చుగల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గుల్బేనియన్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం మహిళా రైతుకి ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడేందుకు నాగేంద్రమ్మ గారు ఉన్నారు. మీరు ఎందుకు ఈ ప్రకృతి సేద్యాన్ని ఎంచుకున్నారు? ముఖ్యంగా మామూలుగా అంతా కూడా రసాయనాలు, పురుగు మందులు వాడుతూ ఉంటారు. అవి కాకుండా ఈ సేద్యం వైపు ఎందుకు మళ్ళారా మీరు? నమస్తే, నా పేరు నాగేంద్రమ్మ, మాది గంటాపురం విలేజ్. నేను దీంట్లోకి రావడానికి కారణము, నాకు పెళ్ళి అయిన తర్వాత మా అత్తవారు అంతకుముందు అయితే కెమికల్ పండించడం వల్ల చాలా నష్టపోయారు. అప్పుల పాలయ్యి ఎక్కువ అయిపోయినారు. అప్పటికే నా మ్యారేజ్ అప్పటికే అయిపోయింది. కానీ మళ్ళీ తర్వాత నా పెళ్ళైన తర్వాత కూడా కొన్ని అప్పులు చేసి కారణంగా కూడా నా పెళ్ళైన ఒక 4 ఏళ్ళకు వదిలేసాం మేము. ఎందుకంటే ఎక్కువ అప్పులు అవడం వల్ల దాన్ని వదిలేసి మా పుట్టింటికి ఇక్కడికి వలస వచ్చేసాను నేను. ఆ అప్పులు ఎక్కువ అయ్యి మేము అక్కడ కొంచెం 10 సెంట్లు భూమి కూడా అమ్మేసుకొని ఆ సగం అప్పులు కట్టి డాక్టర్ సంఘాల్లోకి చేరినాను. అప్పుడు ఇల్లు కట్టుకున్నాను. అది ఒకటి నాకు సంఘాల ద్వారాగా కూడా లోన్ ఇచ్చారు నా పేరు మీద. అది కట్టుకొని నేను అక్కడ ఇండ్లు కూడా వదిలేసి వచ్చేసినాను అప్పులు ఎక్కువయ్యి. ఇక్కడికి వచ్చేసి నేను టైలరింగ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ ఎస్హెచ్జి సంఘాల్లో అక్కడ అంతా ఉదయం చేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఈడ మళ్ళీ 2014 దాంట్లో నేను జాయిన్ అయినాను. జాయిన్ అయ్యి నేను ఇక్కడ ఎస్హెచ్జి సంఘాల్లో చేరి నేను దానిలో లోన్ తీసుకొని అక్కడ అప్పు కూడా కట్టేసుకొని నేను ఎస్హెచ్జి సంఘాల ద్వారాగా, గ్రామ సంఘం ద్వారాగా నేను అలా కట్టేశాను. మళ్ళీ 2016 నుంచి ఎస్హెచ్జి సంఘాలకు వచ్చి ఐసీఆర్పీలు మేడమల్లో వచ్చి దీని గురించి ప్రకృతి వ్యవసాయం ఇలా ఉంటుంది, కెమికల్ వాడకూడదు, మీరు నేచురల్ మీదే పండియాలా, కెమికల్ వల్ల తినడం వల్ల ఇట్లా రోగాలు వస్తున్నాయి, పిల్లలకు వస్తున్నాయి, పెద్దలకు కూడా ఆడవాళ్ళకు వస్తున్నాయి, క్యాన్సరు, బీపీ, షుగరు అలాంటివన్నీ. 2017లో నా కూతురికి కొంత కంటి ప్రాబ్లము, రక్తం తక్కువ ఉండి ఆమె కాళ్ళు చేతులు ఏళ్ళు ఇట్లా ఇది కావడము అలాంటివి ఉండి నేను చాలా చోట్ల హాస్పిటల్కి అంతలాగా తిరిగాను. ఆ మెడిసిన్ వాడడం వల్ల పిల్లలకి ఇంకా ఆరోగ్యం, కిడ్నీలు అన్నీ చెడిపోతాయి అని అన్నారు. అలా చెప్పడం వల్ల మళ్ళా డిపిఎం సార్ అని లక్ష్మణ నాయక్ సారు, జిల్లా అధికారి అయిన సారు మండల సమైక్యలో మీటింగు ఏర్పాటు చేశారు. అప్పుడు నన్ను కూడా అక్కడికి పిల్లంపించారు. అప్పుడు చెప్పాడు సార్, అలా చెప్పాడు. మళ్ళీ మా ఊరికి వచ్చేసి మా ఊర్లో రైతుల సందన మీటింగ్ పెట్టి అక్కడ చెప్పాడు సార్, మనకి పదే ఇంతగా చెప్తున్నాడు కదా, మనకు ఎందుకు వినకూడదు? ఇంత పెద్ద అధికారి వచ్చి మన విలేజ్లో మన ఆరోగ్యాల గురించి చెప్పడం వల్ల మనము ఒకసారి ట్రై చేసి చూద్దాము అని ఒక 2 సెంట్ల 3 సెంట్లంతా నేను కిచెన్ గార్డెన్ అనేసి దాంట్లో ఆకుకూరలు అన్నీ పెట్టి మునగాకువి అట్లాంటివన్నీ పెట్టి 15 రోజుల నుండి మనకు ఆకుకూరలు స్టార్ట్ అవుతాయి. కెమికల్ వాడకుండా నేచురల్ మీదే ఆవు మూత్రము, ఆవు పేడతోనే తయారు చేపించి ఎలా చేయాలో ఆ ఐసీఆర్పీలు వచ్చి నాకు దాని గురించి మోటివేషన్ చేసి అవన్నీ ఇట్లా చేసుకో, ఇలా చేసుకో అని చెప్పడం వల్ల నేను పండించుకొని నా పిల్లలకు కూడా ఆరోగ్యంగా మెరుగుపడము, మళ్ళా మేము కూడా బాగా మెరుగుపడి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొని అది తినడము, బాగా రుచికరంగా ఉన్నాయని చెప్పడము అలాగైంది. మళ్ళీ ఇది చేసే నేను కొంచెం డెవలప్మెంట్ అయింది నా బిడ్డకు ఆరోగ్యం అని కౌలుకు తీసుకొని నేను ఎరువలుతావా 1 ఎకరాకైతే ఇస్తారు కౌలు, మనకి 20 సెంట్లు 10 సెంట్లు అయితే ఇవ్వరు కదా అని నేను 1 ఎకరాకు కౌలు తీసుకొని దాంట్లోనే ఒక 20 సెంట్లు అంతా వేసుకొని నేను అది మనము అలా వేసుకొని చేసుకుంటే ఒక విత్తనాలు మొలకలు కట్టే విత్తనాలన్నీ తయారు చేసుకోవచ్చు మనము పండించుకొని అని అలా చేసేసి నేను విత్తనాలు తీసుకొని అవి స్టార్ట్ అయినప్పటి నుండి అలసంద, అనుములు అలాంటివన్నీ మొలకలు కట్టి నా బిడ్డకు అట్లా చేసుకొని నా పిల్లలకు చేసుకొని నేను నా చుట్టుపక్కల ఉండే రైతులకు కూడా దాని గురించి కూడా వివరించి ఆకుకూరలు ఎలా టేస్ట్ ఉంటుందో, గోంగూర అలాంటివన్నీ ఒక 12 రకాలన్నీ కాయగూరల మోడలు పెట్టి
ఇచ్చినాను. ఇట్లా ఈ ఇత్తనాలు కూడా ఇట్లా మొలకలవి అలాంటివన్నీ పెట్టి అవన్నీ చూసి కూడా అవి పక్కన వాళ్ళకు కూడా ఇచ్చిన తర్వాత ఇది బాగా రుచికరంగా ఉండదు అని చెప్పడము, అవన్నీ ఆలోచన చేసి రైతులు కూడా బాగానే చేస్తున్నావు అని అన్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మొత్తం చేస్తున్నాము వ్యవసాయం ఇది? నేను ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా వాళ్ళ ల్యాండ్ ఎంత అయితే తీసుకో అని అన్నారు. అందుకోసం నేను వాళ్ళది 4.5 ఎకరా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 ఎకరాలు ఏ గ్రేడ్ మోడల్ వేసినాను, ఒక 1/2 ఎకరా వేరుశనగ వేసినాను నేను. మళ్ళీ 20 సెంట్లు ఏటీఎం మోడల్లోనే ఏటీఎం మోడల్ను ప్యాడీ మోడల్ అని ఆ మోడల్ వేసినాను నేను. అంటే ఈ మొత్తానికి ఎక్కడ పురుగు మందులు కానీ ఏవి వాడరాము, అసలు ఏవి లేకుండా వ్యవసాయం చేస్తాము? ఏమీ లేకోకుండా చేస్తున్నాము. అన్ని జీవామృతము, ఘనజీవామృతము, నీమాస్త్రమే. ఏమన్నా కానీ మిరపకు కానీ అట్లా అంటే ఆకుముడతకు అట్లాంటి దాంట్లకు పుల్లట మజ్జిగి అలాంటివి, పచ్చిపాలు అలాంటివి స్ప్రే చేస్తాం మేము. ఏటి కెమికల్ అనేది ఏది వాడం. అవార్డు కూడా మీకు తీసుకున్నారు, ఎలా ఫీల్ అవుతారు మీరు? నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను. మన ఆంధ్రప్రదేశ్కే, మన రాష్ట్రానికే ఒక గర్వకారణంగా నిలిచాను. ఇలాంటివి మొత్తం రైతులందరూ ఇలాగే న్యాచురల్ మీద మారి ఆరోగ్యాలన్నీ బాగా చేసుకోవాలి, బాగుపరచుకోవాలని, నేల తల్లిని కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. రైతులందరినీ మన ప్రకృతి వ్యవసాయం లేకే మా అందరినీ మార్చాలని నేను చంద్రబాబు నాయుడు సార్ గారిని, మొత్తం అందరినీ, ప్రతి ఒక్క రైతులకు అందరికీ, నేను అధికారులకు, రైతులకు అందరికీ నేను చెప్పగలుగుండేది ఇదే మాటే. నేను అందరూ మారాలి, అందరూ ఆరోగ్యాలు మారాలి అని నేను కోరుకుంటున్నాను. ఏపీ మహిళా రైతును ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గుల్బేనియన్ అవార్డు వరించింది. అసలు ఏంటి ఈ ప్రకృతి వ్యవసాయం, ఎలా చేస్తారు, లాభాలేంటి, ఏ పంటలకు ప్రకృతి సేద్యం అనువుగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు రైతుల సమాధానం ఏంటో చూద్దాం. పోర్చుగల్ ప్రభుత్వంతో ప్రతిష్టాత్మక గుల్బేనియన్ అవార్డు తీసుకున్న నెట్టెం నాగేంద్రరావు భర్త ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు మీ భార్యకు ప్రతిష్టాత్మక మన ఆంధ్ర రాష్ట్రం గర్వించే విధంగా కూడా అవార్డు తీసుకొని వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎట్లా 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 మీరు ప్రోత్సహించారా? బాగా మీరు వ్యవసాయం చేయం కాదు అని చెప్పి ప్రోత్సహించారా మీరు? అందరినీ చెప్తాను సార్, అందరికి చెప్తాము, చేయమని చెప్తాను. నేను కానీ దాంట్లో దిగుతాను సార్. మీకు కొంతమంది ఆమెతో పాటు ఉన్నవారు ఉన్నారు, ఆమె మహిళా సంఘ సభ్యులు. మీరు మీ తోటి సంఘ సభ్యురాలకి ఈరోజు అవార్డు వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆమె గర్వకారణంగా నిలిచింది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉంది రావడం. మీరంతా కూడా చెప్తారమ్మా ఇప్పటి నుంచి మీరు ఇట్లా వ్యవసాయం చేయండి అని చెప్పి? మేము చేస్తున్నాం, ఆల్రెడీ చేస్తున్నారు. చేస్తున్నాం. మేము 2016 నుంచి చేస్తున్నాను. వ్యవసాయం చేస్తున్నారు మీరు కూడా. మీకు ఎలా ఉందమ్మా ఇప్పుడు? మా పొలం కానీ బాగుంది, మా ఆరోగ్యాలు బాగున్నాయి, మా పొలం బాగుంది, మా పిల్లల ఆరోగ్యాలు. రైతులకు ఏం చెప్తారమ్మా? మిగతా రైతులకు అందరికి కానీ ప్రకృతి వ్యవసాయమే చేయాలా, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన భూమి బాగుంటుంది, మనమంతా కలిసి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మార్చాలనే ఉద్దేశం ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీ పేరు ఏం పేరమ్మా? మీకు తోటి రైతుకు అవార్డు వచ్చి మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది సార్. చాలా గర్వపడుతున్నాను. చెప్తాను సార్, నేను ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు 2015 నుంచి నేను ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాను సార్. మా భూమి కూడా బాగా ఉంది, రైతులను కూడా, మా చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా మార్చినాను. చాలా సంతోషంగా ఉంది ఇది చేయడం వల్ల. ఎందుకంటే పెట్టుబడి తగ్గుతుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి, భూమి సాయిలు మారుతుంది, మన ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది సార్, ఆరోగ్యాలు బాగుంటాయి సార్. జీవితంలో అనుభవం నేర్పిన పాఠాలు ఇంకెవ్వరూ నేర్పరు. కూతురి ఆరోగ్యం కోసం ఓ తల్లి చేసిన చిన్న పని ఇప్పుడు అంతర్జాతీయ అవార్డును సాధించి పెట్టింది. తన కూతురి కంటి చూపు కోసం ప్రకృతి వ్యవసాయం చేపట్టింది. సహజ పద్ధతుల్లో వ్యవసాయాన్ని అనేక మందికి నేర్పిస్తున్నారు. ఈ సేంద్రియ సాగు గురించి మరిన్ని వివరాలు చూద్దాం. సాధారణంగా పంటకు పురుగు పట్టినప్పుడు మామూలుగా ఎప్పుడూ కూడా రైతులంతా రసాయన మందులు కానీ లేదా పురుగు మందులు పిచికారీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇదంతా కూడా ఈ తెల్లగా ఉన్నదంతా పురుగు మందు అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎంత పురుగు మందు, ఎటువంటి రసాయన లేని మజ్జిగ చూస్తున్నాం. పొల్లటి మజ్జిగను కూడా వీళ్ళు ప్రకృతి సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా పంటకు పిచికారీ చేస్తూ ఉన్నారు. సో నేను టేస్ట్ చేసి ప్రయత్నం చేద్దాం ఎలా ఉందనేది కూడా చూస్తున్నాం. మనం పూర్తిగా పుల్లగా పెరిగిన మజ్జిగను వీళ్ళు వినియోగిస్తున్నారు. ఎటువంటి పురుగు మందులు లేదని చెప్పడానికి టేస్ట్ కూడా చేసి మనం చూపిస్తూ ఉన్నాం. అంటే ఇదంతా కూడా ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇంత పంటకు ఎటువంటి చీడపీడలు రాకుండా మజ్జిగతో కూడా, పుల్లటి మజ్జిగతో కూడా మందులు పిచికారీ చేసుకోవచ్చు. ఈ పుల్లటి మజ్జిగ ద్వారా కూడా పురుగులన్నీ కూడా చనిపోతాయి అంటూ కూడా రైతులు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పుల్లటి మజ్జిగని ఎందుకు వినియోగిస్తారు, ఒక
ఒక ట్యాంకుకి ఎన్ని మజ్జిగ పుల్లటి మజ్జిగ వాడాలి అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైతు ఉన్నారు ప్రస్తుతం మనతోను. అన్న మీ పేరు ఏం పేరు? ఈ పుల్లటి మజ్జిగను దేనికి వినియోగిస్తారు? నా పేరు ముత్యాలప్ప. అందరికీ నమస్కారం. ఈ పుల్లటి మజ్జిగ అనేది ఒక 100 లీటర్లకు వచ్చేసి 3 లీటర్లు పాలు తీసుకొని 7 రోజుల దాకా పుల్లగా పులుసబెట్టుకొని ఆ తర్వాత 100 లీటర్లకి కలిపేసుకొని 20 లీటర్లకు వచ్చేసి 1 లీటర్ చొప్పున పుల్లటి మజ్జిగ కలిపేసుకొని స్ప్రేయింగ్ చేసుకుంటాము. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఏమి కలపరా? ఓన్లీ మజ్జిగ మాత్రమేనా? ఓన్లీ పుల్లటి మజ్జిగ మాత్రమే కలిపేసి స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మచ్చ తెగులు, అలాగే మనకు కొన్ని మచ్చ తెగులు, మనకు పూత దశ కూడా బాగా వస్తుంది. దీనివల్ల మంచి ఉపయోగం కూడా ఉంటుంది. అంటే ఈ ప్రస్తుతం ఈ పంటకు అంతా మొత్తం మీరు టమోటా చాలా రకాల పంటలు నాటారు. ఇవన్నీ కూడా ఈ పుల్లటి మజ్జిగ కొడతారా ముందుగాను? ముందుగా కొట్టాం సార్. ఫస్ట్ జీవామృతం అనేది షెడ్యూల్ ప్రకారం 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేసుకొని మళ్ళీ నీమాశ్రం స్ప్రే చేసుకొని మనకి ఎక్కడ డిసీజు పూత దశ తగ్గిందంటే ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేసుకుంటాము. పుల్లటి మజ్జిగతో మిరప, వంకాయ, టమోటా లాంటి పంటలకు కూడా, వంగ లాంటి పంటలకు కూడా పూర్తిగా ఈ సేంద్రియ పద్ధతుల్లోనే స్ప్రే చేస్తూ ఉన్నాం. ఇవంతా కూడా పూర్తిగా నాణాలన్నీనా తడిసి కారేదాట కొట్టాలి సార్. మనం పూర్తిగా స్ప్రే చేస్తాం. ఎలా ఉంటుంది మీ రిజల్ట్? ఏ విధంగా ఉంటుంది? కన్నా ఎక్సలెంట్గా ఉంటుంది సార్. రిజల్ట్ బాగుంటుంది. దీనికి ఏమేమి క్లినిక్ తెలియకపోతాయినా? ఓన్లీ డిసీజ్ ఉన్నప్పుడు మనకు మచ్చ తెగులు అలాంటివి లేకుండా కంట్రోల్ అయిపోతుంది. పూత దశ బాగా కంటిన్యూ అన్ని పంటలకు స్ప్రే చేసుకోవచ్చు. మనము ఏదైతే ఏ పంటకు ఏదైనా ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు. మనము పూతకు బాగా కంట్రోల్ అవుతుంది. పూత పట్టుకోవడానికి మంచి కంట్రోలింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం మనము ఒక తోటలోనే దాంట్లోనే టమోటా, మిరప, వంగ అలాగే చిక్కుడు, అలాగే గోంగూర పంటలు కూడా వేశారు. ఈ పూత బాగా వస్తుంది. ఇది మన మునగ ఆకులు, మునగ చెట్లు కూడా నాటిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ప్రకృతి ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు లేకుండా పూర్తిగా కూడా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతుల్లో వీరంతా కూడా ఈ సాగుని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా కూడా మనమే స్ప్రే చేసి చూస్తున్నాము. ఇటువంటి బాగా కూడా వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసాం సార్. ఒకసారి చూస్తే ఎటువంటి కూడా పురుగు మందులు లేని పంటని చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా కూడా కేవలము సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన వంకాయ అంతా ఇది వంగ పంట. ఇది ఎటువంటి పురుగు మందులు లేకుండా పూర్తిగా కూడా నాణ్యమైన మజ్జిగ, పుల్లటి మజ్జిగతో మాత్రమే వీరు దీన్ని పూర్తిగా కూడా తయారు చేస్తున్న పరిస్థితి. ఎటువంటి రోగాలు కూడా రాని పరిస్థితి చూస్తాం. ఎటువంటి రోగాలు కూడా ఈ పంటకు డిసీజ్ అనే కథ లేదు. పిందెలు కూడా వచ్చిన పరిస్థితి. ఏదో ముల్లంకాయ అంటారు వీటిని, ముల్లంకాయ. ఇదంతా కూడా ఎటువంటి మందులు లేకుండా ఇది చిక్కుడు కాయ సంబంధించింది. ఇది మొటికా అంటారు వీటి తెలంగాణ భాషలో, ఇతర భాషలో కూడా గోరు చిక్కుడు అంటారు. ఎంత కూడా ఎటువంటి వ్యాధులు లేవు. ప్రస్తుతం ఆరోగ్యకరంగా కూడా మొక్క ఉన్న పరిస్థితి. టమోటా కూడా బాగా కూడా పూత బాగా గ్రోతింగ్, పూత కూడా బాగా వచ్చింది. ఈ చూస్తే మాత్రం ఇవన్నీ కూడా టమోటా మొక్కలన్నీ కూడా బాగా పూత కూడా బాగా వచ్చింది. ప్లస్ అందులో గ్రోతింగ్ కూడా బాగుండటంతో ఇటువంటి వ్యవసాయం అంతా చేస్తే మేలు అంటూ కూడా రైతన్నలు చెప్తున్న పరిస్థితి. సేంద్రియ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తే